హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్యూటిఫుల్ లోటస్ హెయిర్ రబ్బర్ బ్యాండ్ను ఎండిఎఫ్ బేస్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎండిఎఫ్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రబ్బర్ బ్యాండ్ బేస్ను ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లోటస్ ఫ్లవర్ మీద B7000 గ్లూను అప్లై చేసి ఆ పెటల్స్ డిజైన్ చేసుకోవడానికి జర్దోజీని అటాచ్ చేసుకోండి. మీ దగ్గర B7000 గ్లూ లేకుంటే ఫ్యాబ్రిక్ గ్లూతో అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై కావడానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకే నేను ఇక్కడ B7000 గ్లూను అప్లై చేస్తున్నాను. నేను ముందుగానే లోటస్ డిజైన్ మీద పెటల్స్ను డ్రా చేసి పెట్టుకున్నాను, అందుకే ఈజీగా ఆ బార్డర్ ఎంబడి జర్దోజీని అటాచ్ చేసుకుంటున్నాను. ఈ జర్దోజీ ప్లేస్లో బాల్ చైన్ అయినా యూస్ చేయొచ్చు. గోల్డ్ కలర్ అయితే అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, OHP షీట్ మీద కూడా ఇలా లోటస్ డిజైన్ చేసుకోవచ్చు అని. క్లిప్స్గా అటాచ్ చేసినప్పుడు OHP షీట్ వేసుకున్నా పర్లేదు, కానీ ఇలా హెయిర్ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండదు, కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ బేస్ని ప్రిపేర్ చేసుకున్నాను. మార్కెట్లో చాలా MDF డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ మనకు నచ్చిన డిజైన్ చేసుకోవాలి అంటే ఇలా ఓన్గా క్రియేట్ చేసుకోవడమే. సేమ్ లోటస్ డిజైన్ని డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్కి యూస్ చేసినప్పుడు డిఫరెంట్ బేస్ మెటీరియల్ యూస్ చేయాలి. రబ్బర్ బ్యాండ్స్కి ప్రిపేర్ చేసినప్పుడు బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, అందుకే నేను ఇలా ప్లాస్టిక్ బేస్ని యూస్ చేశాను. సేమ్ డిజైన్ను హెయిర్ క్లిప్కు అటాచ్ చేసుకోవాలనుకుంటే MDF బేస్ కాకుండా OHP షీట్కు డిజైన్ చేసుకోండి. హెయిర్ క్లిప్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి OHP షీట్ మీదైనా డిజైన్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. అదే జడబిల్లగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫెల్ట్ షీట్ను యూస్ చేయండి. మీకు ఎవరికైనా జడపిల్లను ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో అది చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్లో చాలా హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ని ప్రిపేర్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఇలా లోటస్ పెటల్ బార్డర్స్ అన్ని జర్దోజీతో డిజైన్ చేసుకున్నాను. ఇలా పెటల్స్ అన్నింటినీ జర్దోజీతో డిజైన్ చేసుకున్న తర్వాత పెటల్స్ ఇన్సైడ్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. లోటస్ పెటల్ బార్డర్స్ను ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ స్టోన్ చైన్ను యూస్ చేస్తున్నాను. స్టోన్ చైన్ని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టోన్స్ మిడిల్లో గ్యాప్ లేకుండా చూసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మిడిల్లో మాత్రమే కంప్లీట్ పెటల్ షేప్లో స్టోన్ చైన్ను అటాచ్ చేశాను. మిగిలిన పెటల్స్కు ఒక సైడ్ మాత్రమే స్టోన్ చైన్ను అటాచ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఈ స్టోన్ చైన్ ప్లేస్లో పర్ల్ చైన్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే సింగిల్ పర్ల్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. లోటస్ బార్డర్ డిజైన్ను జర్దోజీతో డిజైన్ చేసుకున్న తర్వాత లోపల ఫిల్లింగ్ అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇలా లోటస్ డిజైనే కాదు, బటర్ఫ్లై డిజైన్, బౌ డిజైన్, ఇలా చాలా డిజైన్స్ మనం ఓన్గానే MDF బేస్ లేకుండా ప్లాస్టిక్ క్యాన్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, పైన ఉన్న లోటస్ పెటల్స్కు కింది సైడ్ బార్డర్ను స్టోన్ చైన్తో ప్రిపేర్ చేశాను. కింది సైడ్ ఉన్న లోటస్ పెటల్స్కు పైన సైడ్ స్టోన్ చైన్ను అటాచ్ చేశాను. డిజైనింగ్ అనేది మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఇక్కడ స్టోన్ చైన్ అటాచ్ చేస్తే అక్కడ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుందో అక్కడ స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్లో యూస్ చేస్తే కొంచెం మెస్సీగా అనిపిస్తుంది, డిజైన్ అనేది మీకు కంప్లీట్గా అర్థం కాదు, అందుకనే నేను ఇక్కడ B7000 గ్లూను యూస్ చేస్తున్నాను. నేను కంప్లీట్గా బార్డర్ డిజైన్ ఇలా స్టోన్ చైన్తో డిజైన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ను బీడ్స్తో డిజైన్ చేసుకుంటాను. లోపల ఫిల్లింగ్ కోసము నేను ఇక్కడ కట్ ట్యూబ్ బీడ్స్ను తీసుకున్నాను. కట్ ట్యూబ్ బీడ్స్ ఎక్కించుకోవడానికి వీలుగా ఉన్న చిన్న సూతిని తీసుకొని ఇలా బీడ్స్ని ఎక్కించుకొని మిడిల్లో గ్లూను అప్లై చేసి 1 by 1 అటాచ్ చేయకుండా ఇలా నీడిల్తో పుష్ చేస్తూ ఉంటే లైన్ లాగా కట్ ట్యూబ్ బీడ్స్ అటాచ్ అవుతాయి. ఒక్కొక్క బీడ్ అటాచ్ చేసుకోవడానికి చాలా టైం టేకింగ్ అవుతుంది, అందుకే నేను ఇలా అటాచ్ చేశాను. ఇంకొక ఈజీ మెథడ్ చెప్తాను. మనము కట్ ట్యూబ్ బీడ్స్ అన్నింటినీ ఇలా థ్రెడ్కు ఎక్కించుకున్న తర్వాత మనం ఎక్కడైతే బార్డర్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ ట్యూబ్ బీడ్స్ను అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడైతే డిజైన్ చేసుకోవాలని బీడ్స్ని అటాచ్ చేసుకున్నానో అక్కడ కొంచెం ప్రెస్ చేసి మనం మిగిలిన రిమైనింగ్ థ్రెడ్ను పుల్ చేసామంటే బీడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా అటాచ్ అవుతాయి. సేమ్ వేలో ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్లో ఇలా బీడ్స్ను అటాచ్ చేసుకోవాలి. ఇంకొక విషయం మర్చిపోకండి, మనము థ్రెడ్ ఎండ్లో నాట్ వేయకూడదు. నాట్ వేస్తే మనము ఇలా థ్రెడ్ను పుల్ చేయడానికి రాదు.
మీకు కావాలనుకుంటే గ్లూను అప్లై చేసి బీడ్స్ను స్ప్రింకిల్ కూడా చేయొచ్చు. అలా చేస్తే బీడ్స్ మిడిల్లో గ్యాప్ కనపడుతూ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. మీరు ఇక్కడ లోటస్ డిజైన్ అబ్జర్వ్ చేయండి. నేను ఒక పెటల్కు డార్క్ పింక్ను, ఇంకొక పెటల్కు లైట్ పింక్ను ఇలా ఆల్టర్నేటివ్గా డిజైన్ చేసుకుంటున్నాను. వీడియో మిస్ కాకుండా చూస్తే నేను చెప్పే టిప్స్ అనేది మీకు ఎంతో యూస్ఫుల్ అవుతాయి. కట్యూబ్ బీడ్స్కి ఆల్టర్నేట్గా షుగర్ బీడ్స్ను, నార్మల్ బీడ్స్ను కూడా యూస్ చేయొచ్చు, లేదంటే ఫ్లాట్ సీక్వెన్స్నైనా యూస్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలా థ్రెడ్ని యూస్ చేసి బీడ్స్ని అటాచ్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఎన్ని బీడ్స్నైనా అటాచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా అవుట్పుట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీకు ఇంకా ఎక్కడైనా గ్యాప్స్లో నీట్గా కనపడలేదు అనుకుంటే MDF బేస్కు గోల్డ్ కలర్ పెయింట్ను అప్లై చేసుకొని డిజైన్ చేసుకోండి. ఫెల్ట్ షీట్ మీద డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మనం బీడ్స్ను థ్రెడ్తో స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ బేస్ మీద డిజైన్ చేసుకుంటున్నాను కాబట్టి గ్లూను అప్లై చేసి డిజైన్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకే కలర్ బీడ్స్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ డార్క్ పింక్, హాఫ్ లైట్ పింక్ యూస్ చేసైనా చేసుకోవచ్చు. నేను చెప్పిన మెథడ్ టిప్స్ మీకు అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా డిజైన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అవి చేయడానికి ట్రై చేస్తాను. అన్ని బీడ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది ఇలా ఉంది. ఈ లోటస్ హెయిర్ రబ్బర్ బ్యాండ్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.